నేను ఎన్నోసార్లు చెప్పాను, ఉదయమే నిద్ర లేచిన తర్వాత వాక్యంతో రోజు ప్రారంభించండి అని చెప్పాను. అది చాలా ఉత్తమమైన పని. మనం ఫేస్బుక్ తో రోజు ప్రారంభించకూడదు, వాట్సాప్ తో రోజు ప్రారంభించకూడదు, ఇన్స్టాగ్రామ్ తో రోజు ప్రారంభించకూడదు, లేదా వేరే పనులతో రోజు ప్రారంభించకూడదు. ఉదయం నిద్ర లేవగానే ఫ్రెష్ మైండ్ తో వాక్యం వినడం ప్రారంభించండి. చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి మీ జీవితాలు. ఇంకా అవకాశం ఉంటే రాత్రి నిద్రపోయే ముందు కూడా వాక్యంతో రోజును పూర్తి చేయండి. వాక్యంతో రోజును మొదలు పెట్టండి, వాక్యంతో ఆ దినాన్ని పూర్తి చేయండి. ఆ వాక్యం అయిన తర్వాత ప్రార్థన, లేదా వాక్యానికి ముందైనా ప్రార్థన. స్టార్టింగ్ ఎండింగ్ మీరు అలా దేవుణ్ణి పెట్టుకున్నప్పుడు ఆ రోజంతా మీకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటది. ఆ రోజంతా మిమ్మల్ని దుష్టుడు ముట్టకుండా ప్రభు యొక్క మహాశక్తి మిమ్మల్ని కాపాడుతుంది. ఈ లోక మాలిన్యం మీకు అంటకుండా దేవుని వాక్యం అనే కవచం మీ చుట్టూ ఆ కాపుదల ఉండి మిమ్మల్ని కాపాడుతుంది. అప్పుడు చాలా అద్భుతమైన సూత్రం ఇది. నిత్య జీవితానికి వెళ్లే వాళ్ళందరూ కూడా ఈ సూత్రాన్ని పాటించడం వల్ల చాలా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతారు, చాలా దీవించబడతారు, చాలా ఆశీర్వదించబడతారు.